వెల్కమ్ టు రాజని. ఇవాళ మీ అందరికీ ఒక ఎంపీ గారి గురించి చెప్పాలండి. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారి గురించి చెప్పాలి. లావు కృష్ణదేవరాయలు గారికి జెంటిల్మెన్గా పేరుంది. ఇప్పుడు కాదు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మొదట వైసీపీలో చేరారు. వైసీపీ తరపున నర్సరావుపేట నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీలో ఉన్నప్పటికీ ఆ వైసీపీ డిఎన్ఏ అయితే ఈయనకు వంట పట్టలేదు. కాబట్టి ఆ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన అరాచకాలకు ఈయన దూరంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ప్రతిపాదించినప్పుడు తన అసమ్మతి తెలియజేశారు. దీంతో ఆయన సొంత పార్టీలో వివక్షకు గురయ్యారు. తన నియోజకవర్గ సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి కేంద్ర మంత్రులను కలిస్తే ఆయన విజయసాయిరెడ్డి తనకు తెలియకుండా ఎలా కలుస్తామని గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీ ఈయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది. చిలకలూరుపేటలో విడదల రజని అయితే ఈ నియోజకవర్గంలోకి వెళ్ళిన ప్రతిసారి గొడవ చేయించింది తన వర్గీయులతో. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, గురజాలలో కాసు మహేష్ రెడ్డి, ఇట్లా చాలా మంది ఈయనకు వ్యతిరేకంగా పనిచేశారు. చివరికి మొన్న ఎలక్షన్లకు ముందు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నుంచి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. మంచి మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. లోక్సభ సభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సమస్యల్ని లోక్సభలో ప్రస్తావిస్తున్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం గురించి లోక్సభలో ఆయన మాట్లాడిన తర్వాత హోంమంత్రి అమిత్ షా గారు పిలిపించుకుని మరి మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలని తెలుసుకున్నారు. ఆ తర్వాతనే ఇక్కడ సిట్ దర్యాప్తులో వేగం పెరిగింది. వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే కృష్ణదేవరాయలు గారి గురించి 2 రోజుల క్రితం పుల్లెల గౌతమ్ అని ఒక సామాజిక సేవకుడు, నాకు మిత్రుడు కూడా, తను నర్సరావుపేట వెళ్తా ఉంటే నర్సరావుపేటలో పెద్ద జాతీయ జెండా ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జెండా చిరిగిపోయి పీలికలై ఉంది. అది చూసిన వెంటనే ఆయన దాన్ని ఫోటో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. జెండాని జాగ్రత్తగా కాపాడలేని వాళ్ళు జెండాలు ఏర్పాటు చేయటం దేనికి? ఇది దేశాన్ని అవమానించడమే. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన అక్కడి నుంచి నర్సరావుపేట నుంచి ఒక గ్రామంలో ఏదో దేవాలయ ప్రతిష్టాపన ఉంటే అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి రాజకీయ నాయకులు కూడా వచ్చారు గెస్టులుగా. లావు కృష్ణదేవరాయలు గారు, పుల్లారావు గారు వీళ్ళంతా ఉన్నారు. గౌతమ్ చూడగానే లావు కృష్ణదేవరాయలు గారు, మీ ఫిర్యాదును పరిష్కరించా, జెండాను మార్పించాను, కొత్త జెండా ఏర్పాటు చేశానండి అని చెప్పారు. దీంతో ఇతను ఆశ్చర్యపోయాడంట. అదే రోజు, అది కొద్ది గంటల్లో, పైగా తను సోషల్ మీడియాలో పెట్టాడు దాన్ని. అంతే వెంటనే దానికి స్పందించి పరిష్కరించడం ఏంటని ఆశ్చర్యపోయి, మీకు ఎలా తెలుసు అంటే, మీరు సోషల్ మీడియాలో పెట్టారు కదా, మీ ఫిర్యాదుని పరిష్కరించకపోతే మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది కదండి, అందుకే వెంటనే స్పందించి చేశానని చెప్పారంట. ఈ విషయాన్ని గౌతమ్ నాకు స్వయంగా చెప్పాడు ఫోన్ చేసి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారన్న వెంటనే స్పందించారు. కొన్ని గంటల్లో కొత్త జెండా ఏర్పాటు చేశారు. నా జెండా ఫోటో తీసి కూడా పంపారు. కావాలంటే మీరు చూడొచ్చు. ఒకసారి ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి వస్తే చాలు, రాష్ట్రాన్ని దోచుకు తిందాం అనుకునే మెంటాలిటీ ఉన్న నాయకులు పెరిగిపోతున్న రోజులు ఇవి. 100కి 90% మంది, 95% మంది ఇలాంటి నాయకులే ఉన్నారు. కృష్ణదేవరాయలు మాత్రం ప్రజాసేవ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. అదే పని చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకి కత్తులు లాంటి ఎంపీలు దొరికారు ఇద్దరు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరూ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాకు ఎంపీలు లేరే, మా లోక్సభ సభ్యులు ఇలాంటి వాళ్ళు కాదే అని ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలు అసూయపడే విధంగా వీళ్ళ పనితీరు ఉంది. Like, share and subscribe to Rajaniti channel.